నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అందరి వాడిని, అన్ని మతాలను గౌరవిస్తా ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సీఎం చంద్రబాబు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలి. నిడదవోలు పిహెచ్సి సందర్శనలో పాల్గొన్నారు. 291 కోట్లతో రూరల్కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్. చంద్రబాబు చిత్రపటానికి కోరెంట్ల పాలాభిషేకం. మూగ జీవాలను కాపాడేందుకు సహకరించండి. లలితనగర్లో పంతం ట్రస్ట్ ద్వారా నీటి తొట్టెల పంపిణీ. ఆ మృగాలకు జీవితకాల జైలు శిక్ష. సామూహిక అత్యాచారంపై కోర్టు తీర్పు. ఇక డీటెయిల్స్ చూస్తే, తాను అందరి వాడినని, అన్ని మతాల్ని గౌరవిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో 47తో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వివాదాల్లోకి నెట్టిందని, వాటిని ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని, కడపలో నిర్మాణంలో ఉన్న హజస్ను త్వరలో వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. ఇమాం మౌజాన్లకు పెండింగ్ ఉన్న 45 కోట్ల రూపాయల వేతనం బకాయిల చెల్లింపుకు ఉత్తర్వులిచ్చామన్నారు. సోమవారం రాత్రికే అందరి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ముస్లింల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అనేక ఆర్థిక ఇబ్బందులున్న ఈ ఏడాది బడ్జెట్లో వారి సంక్షేమానికి 6,090 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించారు. డాక్టర్ జావేద్ అష్రఫ్ రాసిన గోల్ అండ్ పప్పా ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎవ్రీ హోమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు అబ్దుల్ నజీర్, బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వైద్య వృత్తి కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవతావాదంతో కూడిన పవిత్రమైన సేవ అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవేలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మంత్రి దుర్గేష్ అక్కడ నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వైద్యులు, సిబ్బందితో చర్చించారు. ఆసుపత్రి అంతా కలియ తిరిగిన మంత్రి దుర్గేష్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై రోగుల నుండి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి మందుల నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
వైద్యులు విధి నిర్వహణలో మానవతా దృక్పథాన్ని చాటుకోవాలని, రోగులకు భరోసా కల్పిస్తూ చికిత్స అందించాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ధైర్యం చెప్పిన మంత్రి దుర్గేష్ మెరుగైన వైద్యం అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులను ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పథకానికి 291 కోట్ల 55 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఆయన నివాసం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని రాజమండ్రి రూరల్, కడియం గ్రామాలతో పాటు కొవ్వూరు, రాజానగరం ఏరియాలకు కూడా ఈ నిధులతో ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి ఇంటింటికి కొళాయిల ద్వారా గోదావరి నీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం నిర్మాణానికి అవసరమయ్యే 10.5 ఎకరాల భూమిని జలవనరుల శాఖ నుంచి బదలాయించి అప్పగించినట్లు తెలిపారు. గోదావరి చెంతనే ఉన్న చాలా గ్రామాలకు మంచినీటి సదుపాయం లేక ఇప్పటికీ ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లేలా నివేదిక అందజేయగా వారు స్పందించి నిధులు విడుదల చేశారని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల్లోగానే ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి మంచి కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తామన్నారు. రూరల్లో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని, కబ్జాదారులకు సహకరించిన అప్పటి కలెక్టర్ మాధవీలత సహా ఆమెతో కుమ్మక్కైన వైసీపీ నాయకుల పాత్రను నిగ్గు తేల్చాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రూరల్ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, పండూరి అప్పారావు, శ్రీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పాఠశాలని, అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆధునీకరించాలని ఈ మధ్య అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. ఒకటి 15th ఫైనాన్స్ లేదు రూరల్ నియోజకవర్గానికి. రూరల్ మండలానికి 15 చేస్తూ ఉన్నారు. కొన్ని లోటుపాటు నుండి సరి చేస్తూ ఉన్నాం. పంచాయతీ సమస్య ఉంది, దాని మీద కూడా మేము దృష్టి సారిస్తున్నాం. రోడ్లు మొన్న గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రద్దయిపోయిన జల్ జీవన్ మిషన్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఢిల్లీ పెద్దలను ఒప్పించి దాన్ని మళ్ళీ 27,000 కోట్లతోటి పొందుతం చేశారు రాష్ట్రంలో. దానిలో భాగంగా గ్రిడ్ వచ్చింది. మన ప్రాంతంలో కూడా గ్రిడ్ వచ్చింది. కాకపోతే దాంట్లో సమస్య వచ్చింది. గ్రిడ్కి భూమి లేక భూమి సేకరణ ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో రాజమండ్రిలో ఎలా కట్టాలి, ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను దృష్టి పెట్టి ఇరిగేషన్కి సంబంధించిన 12 ఎకరాల భూమి, విలువైన భూమిని వీరికి బదలాయింపు చేయించాను. బదలాయింపు చేయించి ప్రాజెక్టు మొదలుపెట్టే చూసేటప్పటికి రూరల్లో కానీ, కడియం మండలాలు కానీ, రాజానగరం మండలంలో కానీ, కొవ్వూరులో కానీ గ్రిడ్లో లేకుండా పోయింది. ఏదైతే ఒత్తిడి చేసి కేంద్రం మీద ఒత్తిడి దండని పెద్దలతోటి మాట్లాడి చేసామో మనకు లేకుండా పోయింది. ప్రాజెక్టులో భాగస్వామ్యం లేకుండా పోయింది. ఫలితంగా మరలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దల్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసాం. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి గ్రిడ్ ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతంలో నీరు ఇవ్వకపోతే సరైన విధానం కాదు, ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని చెప్పినప్పుడు చంద్రబాబు గారు వెంటనే స్పందించి మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపుగా 196.55 కోట్లు రాజమండ్రి రూరల్ బేసు ఒక 12 కోట్లు, దీంట్లో ఒక 12 కోట్లు రాజానగరం మండలం పైప్ లైన్కి వేస్తారు 12 కోట్ల దాకా. అలాగే కొవ్వూరు కూడా చేర్పించాం. పుష్కరాలు వస్తున్నాయి, కొవ్వూరు కూడా చేర్చాలని డిమాండ్ చేసాం. దాని ఫలితంగా 95 కోట్లతోటి కొవ్వూరు చాగలనాడు స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. మొత్తం 291 కోట్ల 55 లక్షల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. గ్రిడ్ కంటే ముందు మనది అయ్యే అవకాశం ఉంది. గ్రిడ్ కంటే ముందు ఆల్రెడీ భూమి ఉంది కనుక 3 ఎకరాలు కావాలన్నారు. బొమ్మూరులో ఇప్పిస్తానన్నాం. ఇవాళ ఏదైతే దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగించి ఇంటింటికి ఉచిత కుళాయి ఏదైతే మాట ఇచ్చామో అది అమలు చేయబోతున్నాం. రాష్ట్రంలోనే మొదటిసారిగా మన రాజమండ్రి రూరల్ నుంచి కార్యక్రమం మొదలవుతుంది. గ్రిడ్ది అయితే కొంచెం సమస్య ఉంది. గ్రిడ్ది ఏదో మళ్ళీ ఎవరో
ఆ భూమి మాకు కావాలంటూ ల్యాండ్కి కోర్టుకు వెళ్ళారని చెప్పారు. దాని మీద కూడా పరిష్కారం చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ వ్యక్తులు మాదంటే చెల్లదు. ఆ విధంగా ఈ ఇళ్ల స్థలాల కోసం ఎవరు పెట్టారని చెప్పారు. దాని మీద ఫాలోఅప్ చేస్తారు. మనకు సంబంధించి మాత్రం ఈ 291.55 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయ్యేదానికి అవకాశం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు వేసవిలో మూగ జీవాలకు ఆహారం, నీరు అందించేందుకు పంతంన సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామన ధనరాజు జ్ఞాపకార్థ నీటి తొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక లలితనగర్ నామన ధనరాజు వీధిలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యపురం బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యాల గోపి, నామాన ధనరాజు కుమారుడు నామాన వాసు, జియో హ్యాత్వే సి ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ ఏడాది 5వ సంవత్సరం నీటి తొట్టెలు పంపిణీ చేస్తున్నామని, అవసరమైన వారు వాటిని తమ ఇంటి ముందు పెట్టి పశువులకు ఆహారం, నీరు అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు మూగజీవాలకు ఆహారం, నీరు అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ జీవీఎస్ నాగేశ్వరరావు, రాజమహేంద్రి కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గాడిదల సంఖ్య తగ్గుతోందని, పులులు అరణ్యాన్ని వదిలి జనాల్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి శునకాల నియంత్రణకు ఖచ్చితంగా ఏబీసీ ఆపరేషన్లు చేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, మార్చెట్టి సత్యనారాయణ, తాతాజీ, శ్రీరాములు, బాలాజీ రెడ్డి, శ్రీపాద మోహన్, పెనుగొండ రామకృష్ణ, ఉర్లంకల లోకేష్, సబ్బిశెట్టి రాంబాబు, పంపాన శ్రేణు, వెక్కిన రవి, సబ్బిళ్ల రమేష్, బీజేపీ ఆచారి, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఆదిత్య, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మన నామన వాసు బ్రదర్స్, అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎండాకాలంలో మూగజీవాలకు నీరు అందించాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఎప్పుడు 2012లో ఎప్పుడైతే ఆలోచన చేసి ప్రారంభించామో అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా నిరంతరాయంగా ఈ కుండీలు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా మూగజీవాలకు నీరు అందించాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారో వాళ్ళు మనం సంప్రదించి మన నామన వాసుని కానీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే సిసిసి ఛానల్ కానీ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లు కానీ ఎవరిని అడిగినా సరే మీకు ఆ కుండీలు అందజేయడం జరుగుతుంది. మీ పేరు, మీ నెంబరు నమోదు చేసి మీరు కుండీలు పట్టుకెళ్ళవచ్చు. కుండీలు పట్టుకెళ్ళిన తర్వాత ఊరకనే ఇక్కడి నుంచి ఒక ఫోటో గురించో మరో దాని గురించో కాకుండా నిత్యం అందులో మంచినీరు పోసి మూగజీవాలకు అందించాలి. రోజు కూడా ఇంతకెత్తు ఇచ్చినటువంటి కుండీలు, గతంలో ఇచ్చే కుండీలు బరువుగా ఉంటున్నాయని చెప్పి సింపుల్గా ఎత్తి నీరు, పాడైన నీరు వలబోసి మరలా కొత్త నీరు వేసేలాగా చిన్న కుండీ లైట్ వెయిట్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుని మూగజీవాలు కూడా మనలాగే జీవించాలి. పర్యావరణం పరిరక్షించబడాలంటే మూగజీవాలను కూడా కాపాడాలి. అన్ని జీవాలకి జీవించే హక్కు ఈ ప్రపంచంలో ఉంది, ఈ భూమి మీద. 13 సంవత్సరములుగా మానవ సేవలో ఉంటూ అలాగే మూగజీవుల పక్షానికి కూడా ఆయన ఒక దారి ఏర్పరిచి మన రాజమహేంద్రవరంలో నాకు తెలిసింటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరిగి ఉండదు, జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎవరికైనా తెలిసింటే నన్ను క్షమించండి. మన రాజమండ్రిలో జరుగుతున్న కొండలరావు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల జరగట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మన ముందు రాజమండ్రి అన్ని వార్డులకి వెళ్ళేలాగా సోదరుడు దాన్ని రూపకల్పన చేసి చిన్నగా మొదలెడితే అది మొత్తం ముందు 50 వార్డులు, తర్వాత 100 వార్డులు అయినా అన్ని వార్డులకి వ్యాపిస్తుంది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2012 13 సంవత్సరాల దాకా అయ్యింది. అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా పంతం కొండలరావు మేమంతా కూడా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చాలా కడిగి నుంచి చాలా అద్భుతంగా చాలామంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము చాలా కాలము. అలాగే తర్వాత లక్ష దీపోత్సవం ఇవన్నీ మన రాజమండ్రిలో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఇది మొత్తం మామూలుగా జంతువుల గురించి కానీ ఒక మనం ఏదో పూజా విధానంలో కానీ లక్ష దీపోత్సవం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా భక్తులకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున పంతం కొండలరావు
అలాగే మేము అందరం కూడా చాలామంది అంతా కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కూడా ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇది ఎవరి స్వార్థం గురించే కాదు, ఎవరి గురించే కాదు, కొండరావు స్వార్థం గురించి కాదు, ఎవరి స్వార్థం గురించే కాదు. ఇది 10 మందికి ఎంతో మనకున్న దాంట్లో మరీ మొత్తం దేశాన్ని అంతా కాపాడాలన్నది కాకుండా మొన్న పక్క వార్డులో అయినా ఏదైనా సరే 10 మందికి ఇది తెలుసుకోవాలి. జంతువులను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, జంతువులకు ఎలా నీళ్ళు ఇవ్వాలో తెలుసుకోవాలి. అలాగే దైవ పూజ కార్యక్రమాలు 10 మందికి వెళ్ళే కార్యక్రమం ఎలా చేయాలన్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మొదలెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాగ కంటిన్యూ కొనసాగించినందుకు పంతం కొండవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పంతం చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ప్రతిదీ భిన్నంగా, అంటే సాయం అంటే చాలామంది ఏదన్నా భోజనాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేస్తారు. కానీ భిన్నంగా మనుషులతో పాటు జీవులకు కూడా చేయాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో పంతంలో అన్నయ్య ముందుంటాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం వినూతంగా ఉంటుంది. చూసేవాడికి ఇది మనం చెయ్యాలి, ఇందులో మనం పాల్గొనాలనే తాపత్రయం కలిగేలా ఉంటుంది. దాంట్లో నేను కూడా బాగోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కొండలన్నకి చేదోడు వాదోడుగా మన వాసు అన్న, అలాగే మన వీళ్ళందరూ పంతం కొండలాగా చేసే కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా నేను చచ్చే వరకు ఆయన అంటే ఆయన తోడే. ఎందుకంటే చెప్తున్న కారణం చిన్న కార్యక్రమాలు కానించి ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ ఒక మొక్క నాటాలన్నా 10 మంది తీసుకురావడం, 10 మందికి విద్య నేర్పడం. ఒక మాస్టర్ మనకైతే ఎలాగైతే ఉంటారో అలా మా అన్న పంతం కొండలారు కూడా అదే కార్యక్రమంలో, అదే సేవా కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తారు. మమ్మల్నే కదా 100 మందిని అవ్వచ్చు, 20 మందిని అవ్వచ్చు, 1000 మందిని అవ్వచ్చు, ఎన్నో వాటిలో ఎంతోమంది కుర్రోళ్ళని ఇదే సేవా కార్యక్రమంలో నడిపిస్తూ మా అన్నకి ప్రత్యేకంగా పంతం కొండలారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కల్పిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మా అన్న పంతం కొండలరావు నెలకొల్పబడిన, అలాగే నామన వాసు గారు ప్రతి యాక్టివిటీలో నిన్న కాక మొన్న చేసేవాడిని. ఇక్కడ ఒక స్పెషల్ క్యాంప్ నవంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజమండ్రిలో ఏ యాక్టివిటీ చేసినా మాకు సహాయ సహకారాలు అందించేది మా ఆదిత్య కళాశాలకు కానీ అంతా ఈ వీళ్ళే. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో 2024 అక్టోబర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన 4 మృగాలకు రాజమహేంద్రవరంలోని 8వ అదనపు జిల్లా జ్యుడిషియల్ కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది. కేసు వివరాలను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. ఒడిశాలోని పర్లాకేముండి ప్రాంతానికి చెందిన దంపతులు కడియం మండలానికి వచ్చి నర్సరీల్లో కూలీ పనులు చేసుకునేవారు. వీరికి దివ్యాంగురాలైన కుమార్తె, డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. 2024 అక్టోబర్ 15న మహిళ తన పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బుర్రిలంకకు చెందిన దేవరయ్యేసు 26 సంవత్సరాలు, వెలుగుడి ప్రవీణ్ 21 సంవత్సరాలు, లోకిన జయప్రసాద్ 19 సంవత్సరాలు, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ 22 సంవత్సరాలు ఆమెను అటకాయించి మద్యం మత్తులో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని పంట కాలువలో పడేశారు. బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లోనే పోలీసులు నిందితులు పట్టుకున్నారు. నిందితుడు ఏసు పథకం ప్రకారం తన స్నేహితులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. రాజమహేంద్రవరం 8వ అదనపు జిల్లా జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు జీవితకాల జైలు శిక్ష ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్, ఎస్ఐ నాగదుర్గ ప్రసాద్ సిబ్బందిని అభినందించారు. చెప్పనివాడు అమ్మాయిని మాట్లాడి. ఇంతకుముందు పల్లెల్లోకి వెళ్తే ఒక చిన్న పిల్ల వెళ్ళిపోతే అంటే వచ్చిందా, దిగిందా మళ్ళీ అడవిలో దాంట్లో లేదు ఆపాలా. సిఐలు ఎస్ఐలు కూడా మీకు మండల్ లెవెల్లో అందరూ ఆగిపోతారు. ఆ పాపను ఎవరో ఒకరు సంవత్సరం కిందట అంటే అక్టోబర్ 10, 2024 మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక 4 కుర్రాళ్ళు కలిసి
రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి తప్పిపోతే 16 వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా ఆమెని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర ఈ డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అనే మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పి సౌత్ మేడం భవికిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఇది ఎంటైర్ దీన్ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ని మనం అందరినీ పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరే వచ్చి ఇదైపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ అక్కడ జరిగినటువంటి ఆ రోజు క్రైమ్ సీన్లో అక్కడ కాళ్ళ ఒడ్డున ఏదైతే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసామో ఇప్పుడు మళ్ళీ అక్యూజ్డ్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఇవి మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు నలుగురు ఆ అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ క్రైమ్ సీన్లో దొరికిన ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణంరాజు గారిని ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కేసుని బలంగా వినిపించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ చేయగలిగాం. మన జ్యుడిషియరీ వారికి చెప్పి ఇలాంటి క్రైమ్లో ఖచ్చితంగా నేరం జరిగిన వెంటనే మనము శిక్ష కూడా విధించినట్టయితే అప్పుడు సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వగలుగుతామని చెప్పి ఫాస్ట్ ట్రాక్లో పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని అలాగే సాక్షుల్ని టైం టు టైం ప్రొడ్యూస్ చేసి వారు కోర్టుకి హాజరయ్యేటట్టు చేసి మనము 11 monthsలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కోర్ట్ హ్యాస్ టేకెన్ 2 months టు గివ్, 3 months టు గివ్ జడ్జిమెంట్. ఈరోజు ఆ నేరానికి సంబంధించి క్రైమ్కి సంబంధించి మనకి ఈరోజు తీర్పు విడుదల చేయడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, 4 ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా కూడా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ 4 కూడా యంగ్స్టర్స్, తెలియనితనము లేకపోతే విచ్చలవిడితనం వల్ల ఇది జరిగింది. నగర అభివృద్ధికి అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటీ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన ప్రారంభించారు. తొలుత పూజా కార్యక్రమాల్లో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సివిఏపీ చైర్మన్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి మరియు ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంలో సివిఏపీ యూనిట్దే ముఖ్య భూమిక అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పౌరునికి చేరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, ఈఈ మదార్సా అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని దాతలు చక్కా రవిశంకర్, అంజనా రంగవల్లి దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు వారితో పూజలు చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజాబాబు, మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో గణనాథ పూజ, పుణ్యవాచనం, శాల ప్రదక్షిణం, రక్షాబంధనం, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ జరిగాయి. రెండవ రోజు ప్రధాన హోమాలు, వ్యాపకేశ్వర పూజ, కళాకుంభ సహిత దారుబింబ స్థాపన, మహాబలి, మహాపూర్ణాహుతి, బ్రహ్మ ఆచార్య పూజ, శిల్పి నియామకం, నిత్య దర్శనాలు, మహానివేదన, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగ పూజలు నిర్వహించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా ఈ స్వామి అమ్మవార్లను ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, సేనాపతి సత్యబాబు, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, గొంగాడ సురేష్, బూడిద గౌతమి, ధర్మకర్త బ్రింగుమళ్ళ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి మునిరత్నం నాయుడు ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనమండలి సభ్యులు సోము వీరాజు, విశిష్ట అతిథిగా మండలి బుద్ధప్రసాద్ తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని, అందులో భాగంగా ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని తెలిపారు. సభ అధ్యక్షుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. శిల్పి రాజ్ కుమార్ వడియార్, నన్నయ్య, వీసీ వి ప్రసన్నశ్రీ, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, మత్సేటి ప్రసాద్, భీమర్శెట్టి రమేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం ఎమ్మెల్యే గారు. నాకు రావలేదు ఇంకా, సార్ ఏదో తీసుకుంటారు. అసలు యాక్చువల్గా చాలా బాగున్నాయి చెట్లు.
దీనికి 40 ఎకరాలు కేటాయింపు చేశారు రామారావు గారు. ఈ ఏరియాకి వచ్చి మొత్తం లేఅవుట్ చేసి ఇక్కడ బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్ సైట్. సార్ కొంచెం ఆయన ఎమ్మెల్సీ గారు కవర్ అయిపోయారండి బ్యాక్ సైడ్. అమర్ రహే అమర్జీ పట్టి శ్రీరాములు గారు, అమర్జీ పట్టి శ్రీరాములు గారు, శ్రీరాములు గారు. మహిళలు అభివృద్ధి చెందడంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకమైందని సాధన ఫౌండేషన్ చైర్మన్ మేఘన ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ చందన పర్వతవర్ధిని అన్నారు. తల్లిదండ్రులు, అత్తమామలతో పాటు భర్త సహకారం కూడా స్త్రీ అభివృద్ధిలో ఉంటుందన్నారు. స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన 81వ బ్యాచ్ కుట్టు శిక్షణ విద్యార్థుల ముగింపు సభకు పర్వతవర్ధిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ 28 సంవత్సరాలుగా మహిళల సాధికారతకు విశేష కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. మహిళలందరూ తమ కాళ్ల మీద తాము నిలబడటానికి చేతి వృత్తులు దోహదపడతాయన్నారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 20,000 మంది మహిళలకు కుట్టుమగ్గం, బ్యూటీషియన్, కంప్యూటర్లలో ఉచిత శిక్షణ అందించామన్నారు. నూతన బ్యాచ్ ప్రారంభమైందని ఆసక్తి గల మహిళలు స్వయంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో సంప్రదించాలని కోరారు. ఉత్తీర్ణత సాధించిన 90 మందికి సర్టిఫికెట్లను పర్వతవర్ధిని చేతుల మీదుగా అందించారు. కుట్టు టీచర్ దివ్య, బ్యూటీషియన్ టీచర్ సింధు, మీరా కుమారి, ఝాన్సీ, జీవన జ్యోతి, కుసుమ కుమారి, లక్ష్మి, బిన్నమ్మ, రజని, సత్య తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు నేర్చుకున్నాను రాంబాబు గారి దగ్గర. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. మనకి బాగుపడటమే కాకుండా మనతో పాటు నలుగురిని బాగు చేయడం వల్ల సమాజం బాగుపడుతుంది. అది ఆ విషయం రాంబాబు గారిని చూస్తే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా? కేవలం మీకు ఇలా ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 2 months నుంచి నేర్చుకుంటున్నారు. అందరూ లోకలేనా? రాజమండ్రేనా? చుట్టుపక్కల అన్నిటి నుంచి అంత దూరం నుంచి వస్తున్నారు. 2 months ఇలా వచ్చి సర్టిఫికేట్ తీసుకుని, సర్టిఫికేట్స్ అనేది ఫ్రీగా కూడా ఎవరు ఏదైనా కోర్స్ చేయాలి అన్నా సరే చాలా ఖర్చు పెట్టాలి. ట్రావెలింగ్ కానీ, ఫుడ్కి కానీ, ఈవెన్ సర్టిఫికేట్ కోర్సుకి కానీ చాలా ఖర్చు పెట్టాలి. అలాంటిది ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇస్తున్నారు అంటే అది మీరు ఫ్రీగా వచ్చింది అనేది ఇక్కడ తోటి ఆపకూడదు ఎప్పుడైనా సరే. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లువెన్న వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి బార్గాణి భరత్రాం, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్యసూర్యనారాయణ రెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, నక్క రాజాబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులపై దాడి చేయడంపై మండిపడ్డారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, బొప్పాన సుబ్బారావు, పడాల వీరరాఘవరెడ్డి, మార్తి లక్ష్మి, దేవులపల్లి సరితారాణి, మార్తి నాగేశ్వరరావు, బూడిద శరత్ కుమార్, ముద్దాల అను, కాటం రజనీకాంత్, ఆర్ చిన్ని, గారా చంటిబాబు, కృష్ణవేణి, ఎస్కే షరీఫ్, కాటం సంజయ్ కాంత్, తోడేటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిన్న బీఆర్ నాయుడు గారు ధర్మబద్ధంగా ప్రవర్తించడం లేదు. ఏదైతే ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఒక అధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మబద్ధంగా లేని వ్యక్తి ఆయా స్వామివారి సన్నిధిలో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన చేసినటువంటి కార్యకలాపాలపైన నిష్పక్షపాతమైన విచారణ చెయ్యాలని కొంతమంది ఏదైతే ఒక డిమాండ్ తోటి
ధర్నా చేస్తే వారిపై దాడి చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ధర్మాన్ని రక్షించమని అడగడం కూడా ఈ పాలనలో, ధర్మాన్ని రక్షించమని అడగటంలో కూడా ఈ పాలనలో స్వేచ్ఛ లేదు. ఈ రోజున బిఆర్ నాయుడు గారి యొక్క వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఎవరైతే మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారో, పవిత్రమైన మరి అది పదవిగా భావించి అక్కడ అందరూ కూడా అదే ఎథిక్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ రోజున అది మెయింటైన్ చేయకుండా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్న విధానాన్ని మరి ఈ రోజున ప్రశ్నిస్తున్న వారి మీద తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా మళ్ళీ ఎవరైతే ఆవిడ రేణుకాన్న ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో, ఆవిడే గతంలో టీడీపీ కార్యాలయానికి స్వయంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన లెటర్ కూడా ఉంది. వారికి అన్యాయం జరిగింది, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఈ బిఆర్ నాయుడు గారు అని చెప్పడం జరిగింది ఆవిడ స్పష్టంగా. కలియుగ వైకుంఠుడు, ఆ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్కి సంబంధించి అది నైతిక బాధ్యత వహించి ఆయన ఈ పాటికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే అంత గొప్ప స్థానంలో చైర్మన్ కింద ఉన్న వ్యక్తి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి ఒక మహిళని కౌగిలించుకున్న వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా, ఒక గదిలోంచి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విధానం చూసినప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం కనబడతా ఉందనేది ఇది ఒక నిదర్శనం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండర్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో నల్లజర్ల సోమాలమ్మ ఆలయ ఆవరణలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల శాఖ అధ్యక్షులు బి సీతారాం అధ్యక్షతన నిర్వహించారు. తొలుత మెయిన్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు అవయవాల దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పిఎంపి జాతీయ కార్యదర్శి వివిటి రాజు ప్రారంభించి మాట్లాడుతూ అవయవ దానం అమూల్యమైన బహుమానమని అన్నారు. ప్రతి పిఎంపి అవయవ దానంపై అవగాహన కల్పించాలని, ఒక్క దాత ఇచ్చిన అవయవాల వలన 8 మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. అనంతరం జరిగిన సదస్సులో రాజమండ్రికి చెందిన ధరణి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ జి మహేశ్వర్ సాయి మాట్లాడుతూ వెరికోసిస్ సంబంధించిన వైద్య సేవలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ గురించి తెలిపారు. డాక్టర్ కీర్తి, జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి ఏ ధనుంజయరావు, కోశాధికారి వెంకటరమణమూర్తి, రామకృష్ణ, సూర్యనారాయణ, కృష్ణ, సాయి, శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వరరావు సభ్యులు హాజరయ్యారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. సందేశంతో నల్లజర్ల మండలం పిఎంపి యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మరియు ర్యాలీని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ అవయవదానం ప్రోత్సహిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. కూడా తినేస్తాయి, కాల్చినట్టయితే బూడిదైపోతుంది. అట్లాంటి ఈ శరీరాన్ని చనిపోయిన వెంటనే మన కళ్ళను దానం చేయొచ్చు. అట్లాగే ఈ శరీరాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనుక దానం చేసినట్టయితే వైద్య విద్యార్థులు ఎనాటమీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవయవదానాన్ని ప్రోత్సహించడం ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం జీవనదానం ద్వారా. ప్రతి ఒక్కరూ కూడా జీవనదానంలో మన యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని మన మరణానంతరం మన శరీరాలని ఇతరుల అవయవాలకి, ఇతరుల అవసరమైనటువంటి వారికి దానం చేయడం ద్వారా వారి జీవితాలను ప్రసాదించేటువంటి అవకాశం ఇంత బృహత్తర కార్యక్రమం. అంటే మనం చనిపోయినా మన అవయవాలు ఇతరుల శరీరంలో జీవించి ఉంటాయి. అంటే చనిపోయి కూడా మనం జీవించి ఉండడానికి ఆస్కారం ఉంటుంది కేవలం ఒక అవయవ దానం ద్వారానే. అందుకే అవయవ దానం అన్ని దానాలలో కన్నా మిన్న అని చెబుతారు. కాబట్టి అవయవ దానాన్ని ప్రోత్సహిద్దాం, స్వచ్ఛందంగా మనమందరం కూడా మన అవయవాలను దానం చేద్దాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధించుకుందాం. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరి వాడిని, అన్ని మతాలను గౌరవిస్తా ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు.
వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలి. నిడదవోలు పిహెచ్సి సందర్శనలో పాల్గొన 291 కోట్లతో రూరల్ కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్. చంద్రబాబు చిత్రపటానికి కోరెంట్ల పాలాభిషేకం. మూగ జీవాలను కాపాడేందుకు సహకరించండి. లలితానగర్ లో పంతం ట్రస్ట్ ద్వారా నీటి పంపిణీ. ఆ మృగాలకు జీవితకాల జైలు శిక్ష. సామూహిక హత్యాచారంపై కోర్టు తీర్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.